సో టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ బేసిక్గా ఏం చేస్తారు అంటే వీళ్ళు ఒక సిస్టమ్స్ని డిజైన్ అలాగే డెవలప్ చేస్తారనమాట. ఆ యొక్క సిస్టమ్స్ మనకి ఏం చేస్తాయి అంటే డేటా కానీ వాయిస్ కానీ వీడియో కానీ ట్రాన్స్మిట్ చేస్తే బై ఎన్ష్యూరింగ్ స్మూత్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్. సో వీళ్ళు బేసిక్గా ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్స్లో వీళ్ళు వర్క్ చేస్తారు అంటే మొబైల్ నెట్వర్క్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ అలాగే బ్రాడ్బ్యాండ్ సిస్టమ్స్లో అయితే వీళ్ళైతే వర్క్ చేస్తారు. సో టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మీకు వచ్చేసి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. లైక్ టీసీపీ ఆర్ ఐపీ, జిఎస్ఎం, సిడిఎంఏ, ఎల్టీఈ. సో ఇవన్నీ కూడా మనకి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనమాట. వీటి మీద మీకు ఖచ్చితంగా మంచి ఐడియా అయితే ఉండాలి. అదేవిధంగా నెట్వర్కింగ్, వైర్లెస్ కమ్యూనికేషన్స్ అలాగే ట్రబుల్ షూటింగ్ వీటన్నిటి మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో టెలికమ్యూనికేషన్ ఇంజనీర్కి కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి కంపెనీస్ లైక్ భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్, ఎరిక్సన్, సో ఇట్లాగా మనకి టాప్ కంపెనీస్ అన్నీ కూడా టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ని హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది.